హాయ్ అండి. ఈరోజైతే గులాబ్ జామ్ అయితే చేస్తున్నామండి. చూసారా, చపాతీ పిండి కలుపుకున్నట్టు మనం ఆ గులాబ్ జామ్ మిక్సర్ని వాటర్తో అయినా లేకపోతే పాలతో అయినా కలుపుకోవాలండి. కలుపుకున్నాక చూసారా, గులాబ్ జామున్ బాల్స్ అయితే ఈ విధంగా చేసుకోవాలండి. ఈ బాల్స్ చేసుకునే లోపట్లో మనం పాకం అయితే రెడీ చేసుకోవచ్చు. వాటరు షుగర్ రేషియోలో మనం తీపికి తగ్గట్టుగా తీసుకోవాలి. అందులోనే లాలిక్కాయలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఈ లోపట్లో మనం బాల్స్ ఎలాగా చేసుకోవాలో చూద్దాము. చూసారా, దానికి పగుళ్ళు కట్ట లేకుండా చేసుకోవాలండి. లేకపోతే మనం పంచదార పాకంలో వేస్తాం కదా, వేసిన కాసేపటికే మనకి అవి పగిలిపోతాయండి. వాటికి పగుళ్ళు కట్ట లేకుండా స్మూత్గా రౌండ్ షేప్లో చేసుకోవాలి. మనం చేతికి నెయ్యి అప్లై చేసుకుని అయినా చేయొచ్చు, లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకుని చేయొచ్చండి. అప్పుడైతే ఇంకా స్మూత్గా వస్తాయి. ఈ లోపట్లో పంచదార పాకం అయితే మరిగింది కదండి, అలాగే వేరే బ్యాండీ పెట్టుకొని మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ మరిగిందో లేదో చూసుకుని బాగా మరగాలండి ఆయిల్. ఈలోపు పంచదార పాకం కూడా చూసుకోవాలి. పంచదార పాకం అయితే అయిపోయిందండి. ఇప్పుడు గులాబ్ జామున్ను ఒక్కొక్కటి వేసుకోవాలి. అవైతే గోల్డెన్ కలర్లోకి రావాలండి. అలా వస్తే చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలరు. ఇలా బాగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ టైప్లో మనం తీసుకుని వేడివేడి పాకం ఉంది కదండి, అదైతే నేను విడిగా ఒక బౌల్లోకి తీసుకున్నాను. సో వేడివేడి పాకంలో మనం తీసిన వెంటనే వేసేసుకోవాలండి. అలా అయితేనే మనకి ఇంకా కొంచెం గులాబ్ జామున్ సైజు పెద్దవి అవుతాయండి. కొంచెం ఖాళీ దాంట్లో వేసుకోవాలి. మేము ఎక్కువ చేసిన వలన మేము చిన్న దాంట్లో కొన్ని, ఆ పెద్ద దాంట్లో కొన్ని అయితే వేసామండి. ఇలా వేసుకున్నాక మనమైతే ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే అవి కొంచెం ఉబ్బుతాయండి, పెద్ద సైజు అవుతాయి. చూసారా, గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం అయితే చేస్తానండి. బాయ్ అండి.